ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోకపోవడం వల్లే పంచాయతీల్లో కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు రేవంత్ రెడ్డి. ఇలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కావద్దని ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైద్య ప్రమాణాలపై పెంపుపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని యువత సామర్థ్యాన్ని వెలికితీసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు మంత్రులు. సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. రెబల్స్ వల్ల బీఆర్ఎస్ లాభపడిందన్నారు. సమన్వయ లోపం వల్ల గెలవాల్సిన స్థానాల్లో ఓడిపోయామని ఎమ్మెల్యేలకు ఫోన్లో క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. పర్ఫార్మెన్స్ రిపోర్టుతో పలువురు ఎమ్మెల్యేలతో రేవంత్, మీనాక్షి, మహేష్ కుమార్ మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఇలాంటి తప్పులు మళ్లీ జరగొద్దని ఆదేశించారు సీఎం. అజ్మీర్ షరీఫ్ దర్గాకు రాష్ట్ర సర్కార్ తరపున చాదర్ సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కార్యక్రమానికి మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అటెండ్ అయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పాలన వ్యవస్థకు వెన్నుముక లాంటివన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు, కమిషన్ సభ్యుల 2 రోజుల జాతీయ సదస్సు ముగింపు వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు డిప్యూటీ సీఎం. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరి అని చెప్పారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తుందని చెప్పారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రాణమన్నారు. రిజర్వేషన్ల సంఖ్యకే కాదు, వాస్తవిక ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు భట్టి. వైద్య విద్య ప్రమాణాల పెంపు, పరిశోధనలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్ల సంఖ్యను పెంచేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మెడికల్ కాలేజీల పనితీరుపై ఎంసీఎంసీ కమిటీలు వేయాలన్నారు. ఇకపై ప్రతి నెల నివేదికలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వాలన్నారు. ఎంబీబీఎస్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాసులకు ప్రత్యేక టీచర్లను నియమించాలన్నారు. పెరిగిన కాలేజీలకు అనుగుణంగా కాలేజీ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ పటిష్టం చేయాలని ఆదేశించారు భట్టి. 3 ట్రిలియన్ ఎకానమీతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఇండియా స్కిల్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి వివేక్. స్కిల్ కాంపిటీషన్స్ యువత సామర్థ్యాన్ని వెలికి తీస్తాయన్నారు మంత్రి. దేశంలోనే మొట్టమొదటిగా 15 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్, మనం తెలంగాణ రైజింగ్ అంటే 3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ రైజింగ్ అంటున్నారు. మన ప్రధానమంత్రి గారేమో నేషనల్ వైడ్ 5 ట్రిలియన్ ఎకానమీ అంటున్నారు ఇంకా 2 ఇయర్స్లో. అంటే మనకు ఎకానమీ ఎప్పుడైతే పెరుగుతుందో అలాంటి జాబ్స్ కూడా పెరుగుతాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి. మార్కెట్ నిర్మాణ ప్లానింగ్ ను మంత్రికి వివరించారు అధికారులు. ఫిష్ మార్కెట్ పై ఎలాంటి అపోహలు వద్దన్నారు మంత్రి. ఇది పూర్తిగా ఎయిర్ కండిషన్ మార్కెట్ అని చెప్పారు. కొంత అపోహ ఉంటుంది, చేపల మార్కెట్ కదా వాసన వస్తుంది. ఇది టోటల్లీ ఎయిర్ కండిషన్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్. ఇది ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో మన గోదావరి, కృష్ణా జలాలు 26,000 చెరువులో ఉన్నటువంటి చేపల్ని ఆ డ్రెస్ కోడ్ చేసి ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో పంపించే విధంగా ఒక కార్యక్రమం తీసుకున్నాం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం జాతరపై రివ్యూ చేశారు మంత్రి కొండా సురేఖ. సంక్రాంతి పండుగ నుంచి ఉగాది వరకు 3 నెలలు జరగనుంది జాతర. లక్షలాది మంది భక్తులు అటెండ్ కానుండడంతో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి సురేఖ. ప్రతి నిమిషము కూడా భక్తులను మరి కాపాడుకుంటూ, చూసుకుంటూ, అబ్జర్వేషన్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, మరి అరేంజ్మెంట్స్ విషయంలో కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా మరి అన్ని రకాల అరేంజ్మెంట్స్ కూడా చేయాలని ప్రతి డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేషనల్ రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎస్, రవాణా శాఖ, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి.
ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత వాలంటీర్ల బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నెలాఖరులోపు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలని చెప్పారు. రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. 24న సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్ సెగ్మెంట్లో కొత్తగా ఎన్నికైన సర్పంచుల సమావేశంలో పాల్గొననున్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాలపై సర్పంచులకు వివరించనున్నారు రేవంత్.